నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. ఉస్మాన్ నహాదీ హత్య వెనుక అమిత్ షా నోటికి అడ్డు అదుపు లేకుండా మమతా బెనర్జీ మాట్లాడేస్తున్నారు. ఒక ర్యాలీలో మాట్లాడుతూ ఈ కుట్ర గురించి తనకు ముందే తెలుసు అని చెప్పిన మమతా బెనర్జీ అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు, మాట్లాడవద్దని. ప్రతి దేశానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, మనకు కూడా ఉన్నాయి. ఏంటి? సాధారణంగా ఇంటెలిజెన్స్ షేరింగ్ అనేది రాష్ట్రాలకి, దేశానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వానికి, అలాగే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య జరుగుతూ ఉంటుంది. ఒక అతి ముఖ్యమైన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అయితే, సమాచారం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి డిస్క్లోజ్ చేయకూడదు అనే ఒక నిబంధన పెట్టి మరీ ఈ విషయం అటు కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, ఐబీ కావచ్చు, లేదా సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి కావచ్చు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకి అవసరాన్ని బట్టి ఎంత మోతాదులో చెప్పాలో అంత మోతాదులో చెప్తారు. ఇది ఇవాళ కాదు, మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అవలంబిస్తున్న విధానం. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి ముఖ్యమైన సూచనలు, హెచ్చరికలు ఆవిడ నేరుగా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్ చేసి మాట్లాడి చెప్పేవారు. అలాగే కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నప్పుడు కూడా హోంమంత్రులు చెప్పేవారు. కానీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయ వైరుధ్యాలని పక్కన పెట్టి దాన్ని అంతే జాగ్రత్తగా వాళ్ళు నిక్షిప్తం చేసుకునేవాళ్ళు, బయటకు రివీల్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత కూడా రాజకీయంగా కొట్లాడటం వేరు. టీఎంసీకి బీజేపీ గొడవలు ఉంటే ఉండొచ్చు కాక, కానీ అతి ముఖ్యమైన సమాచారం. ఆవిడ ఇంటెన్షన్ ఏంటి ఇక్కడ? ఉస్మాన్ నహాదీ ఎవరు? బంగ్లాదేశ్లో విద్యార్థి ఉద్యమ నాయకుడు. ఆయన భారత్ చంపాల్సిన అవసరం ఏంటి? అతని ప్రొఫైల్ ఏంటి? అతను టచ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆ దేశం అది ఒక చిన్న దేశం. మనం ఈ భిక్ష పెడితే ఏర్పడిన దేశం. ఆ దేశంలో అతి కూడా ఒక చిన్న గ్రూప్కి నాయకుడు. అతను యాంటీ భారత్ వైఖరి కలిగిన వాడు. అతను ఏదో మాట్లాడుతున్నప్పుడు అతను హత్య చేయించాల్సిన అవసరం భారత్కి లేదు. ఆ దేశంలో అంతర్గతంగా అల్లకల్లోలం చెలరేగుతుంటే ఆ దేశ ప్రధానమంత్రి చూసుకోవాలి, అధ్యక్షులు చూసుకోవాలి. ఆ సమయంలో అక్కడ ఉన్నది ఎవరు? యూనస్ మహమ్మద్. ఆయన చూసుకోవాలి కదా. ఆయనే పెంచి పోషించి తర్వాత ఆయనే చంపించారని చెప్పేసి ఉస్మాన్ నహాదీ సోదరులు, తల్లిదండ్రులు కూడా ఆరోపించారు. ఇవాళ ఏంటి? ఆ హత్య కేసులో ప్రైమ్ అక్యూజ్డ్ అయిన ముగ్గురిని వెస్ట్ బెంగాల్లో అరెస్ట్ చేశారు. ఎన్ఐఏ దర్యాప్తులో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సందర్భాన్ని ఆసరాగా చేసుకుని మమతా బెనర్జీ తన కడుపులో కుళ్ళునంతా వెళ్ళగక్కుకుంటున్నారు. ఒక రకంగా ఏంటంటే దేశ ఆంతరింగిక భద్రతకి ఆవిడ సవాల్ విసిరారు, నేషనల్ సెక్యూరిటీకి. ఏమని? ఇది ఎంత అమిత్ షాకి తెలుసు అంటే పరోక్షంగా ఆవిడ చెప్పదలుచుకుంది ఏంటి? అమిత్ షా చేయించారు, లేకపోతే భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేయించింది. తల్లి, నువ్వు ఏ దేశంలో పుట్టావు, ఏ దేశం గురించి మాట్లాడుతున్నావు, నీ బాధ ఏంటి, నీ వేదన ఏంటి, నీ ఆక్రోశం ఏంటి, నీ ఆవేదన ఏంటి? నీకు మహా బంగ్లాదేశ్ ఏర్పాటు చేయాలనే ఒక తపన ఉంది, లోపల తృష్ణ ఉంది. అది తీర్చుకోవడానికి మొన్న నువ్వు గెలిచుంటే నువ్వు డెఫినెట్గా ఈ పాటికి బంగ్లాదేశ్లో వెస్ట్ బెంగాల్ విలీనం చేసి మహా బంగ్లాదేశ్ ఏర్పాటు చేసి నువ్వే అధ్యక్షురాలు అయి ఉండేదానివి. దీదీ వెస్ట్ బెంగాల్కి కాదు, మహా బంగ్లాదేశ్కే దీదీ అయి ఉండేదానివి. నీ కర్మ కాలి, దరిద్రం పట్టి, నిజాలన్నీ బయటకు వచ్చి జనం తిరగబడి చీపుళ్ళు, కోడిగుడ్లు, టమాటాలు వేసుకుని ఎంబడి పడుతుంటే దిక్కుతోచక ఏం చేయాలో తెలియని స్థితిలో కాన్ఫిడెన్షియల్ సమాచారాన్ని, అత్యంత గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని ఇవాళ నువ్వు బయటపెట్టావు. నీ అక్కసు కనిపిస్తోంది అందులో. ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఈ బయటపెట్టడంతో పాటు నీకు సహకరిస్తున్న శక్తులు ఏంటో పరోక్షంగా ప్రపంచానికి తెలియజెప్పేశావు. డీప్ స్టేట్ నీకు సహకరిస్తోంది. భారతదేశంలో సరిహద్దు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి, శాంతి భద్రతలతో విలసిల్లాలని డీప్ స్టేట్ ఎప్పుడూ కోరుకోదు. కారణం ఏంటంటే ఈ అస్థిరత వల్ల భారతదేశం డీప్ స్టేట్ మీద, అమెరికా మీద బ్యాంక్ అవ్వాలి, డిపెండ్ అవ్వాలి, ఆధారపడాలి. నువ్వే శరణుని అమెరికా ముందు మోకరిల్లాలి. ఇది డీప్ స్టేట్ ఎజెండా. చైనా ఏం చేస్తుంది? చైనా ఎప్పుడు నేరుగా ఇన్వాల్వ్ కాదు, పరోక్ష యుద్ధాల ద్వారా, లేకపోతే ప్రత్యక్షంగా యుద్ధాలకు పాల్పడే వాళ్ళకి పరోక్ష సహకారం అందించడం ద్వారా చైనా దీనికి అగ్నికి ఆజ్యం తోడైనట్టు చైనా నిప్పు రాజేస్తుంది, అగ్గి రాజేస్తుంది. అది చైనా ఎజెండా. డీప్ స్టేట్కి ఏంటి? వెస్ట్ బెంగాల్ సరిహద్దుల్లో ఉన్న 5-6 బంగ్లాదేశ్ జిల్లాల్లో జమాతే ఇస్లామీ గెలిచింది. జమాతే ఇస్లామీ అలాగే ఇప్పుడు రూల్ చేస్తున్న బీఎన్పీ, బంగ్లా నేషనల్ పార్టీ
వేరు వేరు కావు. అధికారంలో ఉంటే బంగ్లా నేషనల్ పార్టీ అంటారు, వాళ్ళే పక్కకు వచ్చి ప్రతిపక్షంలో కూర్చుంటే జమాతే ఇస్లామీ అంటారు. ఇద్దరు ఎజెండా ఒకటే, ఇద్దరు కలిసి పనిచేస్తారు. ఏమైంది అంతిమంగా? వాళ్ళ కుట్ర బయటపడింది. ఈ ఉస్మాన్ హాదీ ఎవరు? అతను చంపినోళ్ళు ఎలా బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి వచ్చేశారు? ఇక్కడే మమతా బెనర్జీ దొరికేసింది. అంటే ఎప్పుడైతే సరిహద్దులలో 15 కిలోమీటర్ల పరిధికే బీఎస్ఎఫ్ని పరిమితం చేసి వారికి ఇంకొక 40 నుంచి 50 కిలోమీటర్లు ఇవ్వడానికి మీరు నిరాకరించారో ముఖ్యమంత్రిగా, మీ ఎజెండా స్పష్టంగా అర్థమైంది. చొరబాటుదారుల్ని యథేచ్ఛగా లాకులెత్తి మరీ సరిహద్దుల నుంచి లోపలికి పంపించావు వెస్ట్ బెంగాల్లోకి. అక్కడ చంపేసి ఇక్కడికి వచ్చి తలదాచుకుంటే ఇక్కడ మనోళ్ళు అరెస్ట్ చేశారు. ఏమైంది? బుద్ధి, జ్ఞానం, ఇంగితం అలాంటివి మాయమైపోయా మమతా బెనర్జీ గారు? వయసు మీద పట్టడం వల్ల ఇంగితం పూర్తిగా కోల్పోయారా? ఏం జరుగుతోంది? ఒక అంతర్మథనం. 15 ఏళ్ళు పరిపాలించాను, ఇంకా పరిపాలించాలి. మహాబంగ్లాదేశ్ సరిహద్దులన్నీ కొట్టేసి, ఇప్పుడు 600 కిలోమీటర్ల సరిహద్దు లేదు, ఇప్పుడు నిర్మిస్తున్నారు సువేంద్ర అధికారి ప్రభుత్వం. ఉన్న కాస్త కూస్తో సరిహద్దులు 2217 కిలోమీటర్ల సరిహద్దుల్లో ఎక్కడికక్కడ సొరంగాలు తవ్వి వాగుల కింద నుంచి, పొలాల్లోంచి, లేకపోతే చిన్న చిన్న స్ట్రీమ్స్లోంచి నేరుగా చొరబాటుదారులకి అవకాశం కల్పించి రేషన్ కార్డులు, పాన్ కార్డులు, పాస్పోర్ట్లు ఇచ్చి, పైసలు ఇచ్చి, వాళ్ళకి రేషన్ సరుకులు ఇచ్చి, ఇన్ని చేసి ఓటర్లను తయారు చేసుకున్నానని సుఖపడి 15 ఏళ్ళు అధికారం అనుభవించిన మమతా బెనర్జీకి ఇవాళ కళ్ళు బయళ్ళు కమ్మాయి. ఇక దరిదాపుల్లో అధికారం కనిపించట్లా. రోడ్డు మీదకి వస్తే జనాలు తిరగబడి కొడుతున్నారు. మేనల్లుడు అభిషేక్ బెనర్జీని విచక్షణారహితంగా అతని మీద దాడి చేసింది మీ వాళ్ళే. ఒక్క బీజేపీ కార్యకర్త ఉన్నాడు, మెజారిటీ మీ వాళ్ళే. అండ్ మీ సొంత మనిషి రితబ్రత బెనర్జీ మిమ్మల్ని గౌరవాధ్యక్షురాలు, గౌరవ సలహాదారిగా అనుకుంటూ చీలిపోయిన తర్వాత మీకు స్టేటస్ కూడా లేకుండా చేశాడు. మీరు ఎలాగూ ఓడిపోయారు. మీ పార్టీ ప్రతిపక్షంలో కూడా లేదు వెస్ట్ బెంగాల్. రేపొద్దున రాజ్యసభ, లోక్సభలో కూడా మీకు అదే పరిస్థితి రాబోతోంది. 105, 110 మందిని పిలిస్తే 5గురు వచ్చారు నిన్నగాక మొన్న జరిగిన సమావేశానికి. సో మీ కుట్రలన్నీ స్పష్టంగా బయటపడుతున్నాయి. మీ మీద దేశద్రోహం. తిహార్ జైలు రెడీగా ఉంది మమతా బెనర్జీ మిమ్మల్ని ఆహ్వానించడానికి. మిమ్మల్ని ఇలా బయట వదిలేస్తే ఇంకా పరిస్థితి దిగజారిపోతుంది. మీరు చేసిన వ్యాఖ్యలు దరిమిలా బంగ్లాదేశ్లో నిరసన జ్వాలలు. ఎవరి మీద? మీ మీద కాదు, భారతదేశం మీద. అంటే అక్కడేదో భారతదేశం దగ్గరుండి ఈ హత్య చేయించిందని. వెనకాల యూనస్ మహమ్మద్ ఉన్నాడు, వెనకాల తారిక్ రెహమాన్ ఉన్నాడు, వెనకాల జమాతే ఇస్లామీ ఉంది, వెనకాల మీరున్నారు. సో అంతర్జాతీయ స్థాయిలో కుట్రలు చేయగలిగే స్థాయికి ఎదిగిన మీరు వెస్ట్ బెంగాల్ సుభిక్షంగా ఉండాలి, వెస్ట్ బెంగాల్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందకూడదు అనే ఒక దుర్మార్గపూరితమైన పైత్యపు ధోరణితో వ్యవహరిస్తున్న మీరు ఎంతకాలం బయట ఉంటారు? మీరు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద ఆల్రెడీ దేశద్రోహం ఉంటే అదే, దాని కింద కనీసం ఒక 25-30 ఏళ్ళు జైల్లో ఉండాలని కోరుకుంటున్నారు బెంగాల్ ప్రజలు. బయట ప్రపంచానికి మీ భాష అర్థం కాకపోవచ్చు కాక, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం అంతా మీరు చేసిన అరాచకమైన వ్యవహారాలకి ఇవాళ మీ నుంచి గట్టి సమాధానం కోరుకుంటుంది. ఆ గట్టి సమాధానం ఏంటంటే మీరు తిహార్ జైలుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉండండి. అప్పటిదాకా నోరు అదుపులో పెట్టుకోండి.